మహా విగ్రహాలు మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు గడ్డ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు గడ్డ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుచు యెహోవా ఈరే చూచుకొనుచు సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. బాధను తొలగించినావు మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును స్వస్థపరచును. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రలని పారవేయకుమా. అంగి పొరలు పాత్రగా చేసి సత్యంతో నింపుము తండ్రి. పనికి రాని పాత్రలని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా. సాక్షిగా నన్ను పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్ల
చల్లగా చూడుమయ్యా విలువలేని పాత్రను నేను కొనువారు వేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా సరిచేసి వాడుమయ్యా కుమ్మరి కుమ్మరి జగదు కత్తిదారి గడ్డ మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా నాతోనుండా పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా నిరంతరమునను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును నిరంతరమునను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నిన్ను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నిన్ను వెళ్ళేదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఆజ్ఞ బయలులో కరుణ జయం శాంతి జలము చెంత నడిపించును వాచిక బయలులో కరుణ జయం శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును స్తోత్రం.
మాకు సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే. మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే. మాకు సమకూర్చువారు మీరే. ఇది వయస్సులో గర్భము తెరచితివే, బహుమానంబుగా తిరిగి కలిగా కోరితివే. ఇది వయస్సులో గర్భము తెరచితివే, బహుమానంబుగా తిరిగి బలిగా కోరితివే. అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. ఘనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, నా బిడ్డలు లేకున్నా. ఘనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, నా బిడ్డలు లేకున్నా. యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే. ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు దేవమైన ఈ రోజున మేము ఇక్కడ గురుకుడిలో మేము కూడిన దేవమైన హెచ్చరం ఎక్కడ వరకు అందరం కలిసి ఇక్కడ గురుకుడి జరగడానికి మేము ముందుకు వచ్చాం తండ్రి. మేము ఆ దేవ మరి ఈ గురుకుడిని ఎవరైతే ఎక్కడైతే మీరు మీ నామనందు 4-5 కూడుకొని ఉంటారో అక్కడ మీరు ఉంటారని సెలవు చేయండి. మరి ఈ రోజున మేము ఈ గృహంలో మేము కూడుకొని నృత్య భాగ్యం చేసినందుకు మీకు వందనాలు వచ్చేయండి నాయన. మా దేవ మరి ఈ గురుకుడి నందు మేము మాకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకా పెంపొందించడం సహాయం చేయండి. మాకున్న జ్ఞానాన్ని పెంపొందించడం సహాయం చేయండి. అదేవిధంగా ఎవరైతే బాధలు ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో, ఎవరైతే ఆరోగ్యం కోసం ఉంటున్నారో వారందరికీ కూడా ఆరోగ్యం దయచేయండి నేను దేవ. మరి ఈ గృహపూడిగా జరిగించిన అదేవిధంగా మరొక గృహపూడికల్లో కూడా మేము పాలించడానికి మాకు సహాయం చేయండి దేవ. మరి రెండోసారి మేము ఈ గృహానికి చేసిన ప్రభావ
మరి పోయినసారి కాకుండా మరి ఈసారికి ఇంకా మిమ్మల్ని కీర్తించే మిమ్మల్ని కీర్తించే విధంగా ఇంకా పెంపొందించే విధంగా మాకు సహాయం చేయడం బతుకులు పెడుతుంది. మరి దేవా మీ ఇష్టమైతే మరి ఇంకోసారి కూడా మీకు ఈ గృహంలో మరి ఇంకోసారి కూడా చేసే విధంగా సహాయం చేయడం బతుకులు పెడుతుంది. నేను మా దేవ మరి ఈ గురువుల పాలు పొందని వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి పాలిస్తున్నాను తండ్రి. వాళ్ళందరినీ కూడా మనకి ఒకసారి ఈ గృహంలో మరి కూడా మిమ్మల్ని మిమ్మల్ని కీర్తించి సృష్టించేలాగా దయచేయమని వింటుంది. నేను దేవ మరి ఈ రోజున మా గురుకుడిలో ఏర్పాటు చేసినటువంటి మా పాస్టర్ గారిని పాలిస్తున్నాం తండ్రి. ఈ గృహంలో మాకు చెప్పేవారికి వాక్యం ద్వారా మాకు జ్ఞానం సమృద్ధిగా ఉండేలా సహాయం చేయండి. దేవ మరి ఇక్కడ వాక్యం మీద వాళ్ళకి గృహాలకు క్షేమం చేయకుండా సహాయం చేయండి. దేవ మరి ఈ గృహంలో అంకుల్ గారు ఆంటీ గారు ఆశీర్వదించండి. ఈ చిన్న గృహంలో మేము ఈ రోజున కీర్తించేలా సహాయం చేయమని చూసి గమనించినట్లయితే మీలో ప్రతివాడును సొంత కార్యములనే కాక ఇతర కార్యం కూడా చూడాలంటుంది. మనం స్వార్థంతో కూడిన పరిస్థితి కలిగి ఉండకుండా ఇతరులకు కూడా కలిగిన కష్టాలు కానీ కలిగిన సుఖాలు కానీ కలిగిన బాధలు కానీ వాటిని కూడా నువ్వు ఏం చేయాలంట, వారి బాగోగులు కూడా వారి మంచి చెడ్లు కూడా చూడాలంట. నీ సొంత నిర్ణయాలు చూసుకునేది కాకుండా ఇతరులు కూడా వారు పాల్పడుతూ. ఎందుకు అంటే యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండు. అంటే మన స్వార్థంతో కూడిన మనసు కలిగి మనం ప్రవర్తించకుండా ఇతరులకు కూడా ఏ రకంగా యేసుక్రీస్తు ఆయన సొంత పరలోకమందు దేవునితో సమానంగా ఉండకూడని భాగ్యం ఎంచుకోకుండా ఆయన వ్యక్తులుగా ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే ఇతరులకు కలిగిన కష్టాన్ని తీసివేయటానికి, ఇతరులకు కలిగిన నష్టాన్ని పూడ్చడానికి, ఇతరులకు కలిగిన మరణ స్థితి నుంచి తొలగించి జీవం అనుగ్రహించడానికి పరుల కోసం అంటే మన కోసం, మానవుల కోసం ఈ లోకానికి వ్యక్తులుగా వచ్చినట్టు. అందుకే అక్కడ ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఇండి కూడా దేవునితో సమానంగా, ఎవరితో సమానంగా? దేవునితో. ఇది అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్ ఎప్పుడు కూడా. దేవునితో సమానంగా అంటే అక్కడ ఎవరో ఇంకొక ఆయన ఆయనతో సమానంగా ఉండకుండా స్వరూపం కలిగిన వాడు ఉన్నప్పటికీ కూడా ఆయనతో సమానంగా ఉండకూడని భాగ్యం ఎంచుకొని చేసినట్ట మనుషుల పోలిక కూడా తన స్వరూపముగా దాసుని స్వరూపం వ్యక్తులుగా చేసుకున్నట్టే ఆయన తగ్గించుకున్న స్వభావం కలిగినట్టుగా చాలు. ఏ హోదా లేని స్థితిలో అయినా వ్యక్తులుగా వచ్చినట్టే అటువంటి మంచి మనసు అతనికి కలిగి ఉన్నారు. ఈ లోకానికి రావటమే ఆయన ఏం చేసింది, పరలోక రాజ్యం సమీపించినది కాబట్టి అందరూ మారు మనసు పొందుకోండి. ఏంటంటే ఆయన వచ్చిన పని ఆయన చేసుకొని పోవచ్చు, కానీ అట్ట కాదు. కానీ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఉంటాడు, మారు మనసు పొందుకోండి, పాత్రలతో ప్రాచీన స్వభావం వదులుకోండి, మీ యొక్క స్థితిగతులను మార్చుకోండి. ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు మీరు తన వెలుగులోకి నడిపిస్తున్న దేవుని గుణాతిశయములు పచ్చడం చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి నిన్ను నడిపించిన దేవుడు, సృష్టించిన దేవుడు, నిన్ను కాపాడుతూ నిన్ను సమస్తం సమకూర్చి జరిపిస్తున్న దేవుని కొరకు నువ్వు నీ చీకటిని, పాత చీకటిని వదిలేసి నూతన వెలుగులోకి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు రూపాంతరం చెందమని చెప్పి బోధిస్తూ ఆయన ఈ లోకాన్ని ఆడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఒక మాట చెప్తే వినని పరిస్థితుల్లో ఏం చేసినట్ట అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన స్వస్థతలు జరిగించాడు. దెయ్యాలు నిలగొట్టింది, మూగా చెవిటి నిలగొట్టింది, కుష్ఠరోగుల్ని బాగు చేసింది. ఏంటంటే ఒక దేవుని యొక్క పవర్ అనేది తెలవాలి అవతల. ఇది ఆయన శక్తి కాకపోయినప్పుడు కూడా దేవుడు ఆయనకి ఇచ్చిన శక్తిని బట్టి, ఆ యొక్క శక్తిని బట్టి ఆయన చేస్తున్నాడు అని చెప్పి తెలవాలి. అట్లా తెలిస్తేనే నేను మొన్న ఎక్కడ చెప్పిన గురుకుడికి వచ్చాను, ఎవరు గురుకుడికి చెప్పిన మొన్ననే రీసెంట్గా మార్తా మరియా తమ్ముడు చనిపోతే 11వ అధ్యాయం చర్చలో అక్కడే కదా ఏమంటాడమ్మా, నువ్వు ఇప్పటికైనా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మరణించకూడదు, ఇప్పుడైనా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే. అయితే ఆ దేవుని యొక్క శక్తి అనేది తెలవాలని ఆయన ఆలస్యపోతాడు. 4 రోజులు ఆలస్యంగా అంటే వెళ్ళి 4 రోజులు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యం పబ్లిక్ తెలవాలంటే 4 రోజులు లేట్కి పోవాలి. అప్పటికే అందరూ అనేక మంది జనాలు ఓదార్చడానికి వస్తారు.
మార్తలు మరి వీళ్ళందరూ కూడా జమైన టైంలో వచ్చేసిందమ్మా లాజర్ని లేదు. అంటే దేవుని యొక్క శక్తిని కనపరిచింది. అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన అనుసరించండి, ఆయన్ని వెతకండి మీరు అని చెప్పి ఆయన పరోక్షంగా అయితే ఇక్కడ ఏమంటారంటే తప్పిపోతా ఉన్నాం. వాక్యం వింటారు, తప్పిపోతారు. అద్భుత కార్యాలు చూస్తున్నారు, తప్పిపోతున్నారు. ఈ రకంగా పబ్లిక్ అంతా జమ అవుతున్నప్పుడు ఏం చేసినట్టే దేవుడు ఇట్లా కాదని చెప్పి ప్రవక్తల ద్వారా మాట్లాడి, న్యాయపతుల ద్వారా మాట్లాడి, రాజులతో మాట్లాడిండు. ఎప్పుడు ప్రతి ఓట్లే ఉంది. చివరిలో యేసుక్రీస్తు ద్వారా హెబ్రీ 1:1 ఏముంది? హెబ్రీ 1:1 పూర్వకాలం ముందు నానా విధముగా నానా రకాలుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు పూర్వకాలం నుండి నానా సాన్నిధ్యంలోను నానా విధములుగా నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అంటే ఆయన మాట్లాడుతున్న మాటలే ఫైనలైజ్ ఇక అదంతా మాట్లాడేసి అయిపోయింది. అదంతా మాట్లాడి అయిపోయింది. ఇక చివరి దినాల్లో అంత్య దినములందు తన కుమారునితో మాట్లాడి దేవుడు మాట్లాడతాడు. ఆయన కుమారుతో మాట్లాడిన ప్రతి మాట అక్షరాల 100% సత్యం. అయితే ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవని చెప్తుంది బైబిల్. ఏమని చెప్తుంది? ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అద్భుత కార్యాలు యేసుక్రీస్తు దేవుని కార్యాలు చూపించేసి పబ్లిక్ చూపించేసిండు, బోధించుడు, అన్ని చేసిండు. ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించవద్దు, క్షమించవద్దు, ఆజ్ఞలు పాటించడం, ఇవన్నీ చెప్పినంత అయిపోయింది. స్వస్థలు ఇస్తారని చెప్పి తర్వాత కొన్ని మాటలు చెప్పింది, కొన్ని వాక్యాలు చెప్పింది. ఆ వాక్యాల్లో ఉన్న సత్యాన్ని, ఆ బోధలో ఉన్న సత్యాన్ని అనుసరించినప్పుడు ఆ బోధన ఇప్పుడు ఎంతమంది అనుసరిస్తారో అనేది మనం చూసినప్పుడు 80% లేదు. 2వ యోహాను 1:9. 2వ యోహాను క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక నీ వద్దకు వచ్చిన ఎడల వానిని నీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. దీని అర్థం ఏంటిది? క్రీస్తు బోధ అంటే ఈ దిన అంత్య దినములందు క్రీస్తు ద్వారా మాట్లాడిన దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పలుకు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏదై ఉన్నదో యాస్టీజ్గా ఆయన బోధించిన ప్రతి బోధలో కూడా మనం ఉంటున్నామా లేదని సరి క్రియలు చూపించింది, అద్భుతాలు చూపించి అన్నీ చేసింది. తర్వాత కొంత బోధ అనేది ఆయన చెప్పింది. ఆ బోధలో మనం నిలబడ్డామా లేదా, ఆ బోధ ప్రకారం మనం వెళ్తున్నామా లేదా అనేది ఇక్కడ ఏమంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచిపెట్టి, అంటే చెప్పిన మాటని విడిచిపెట్టి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరించేవాడు కాదట. ఏ బోధ అయితే యేసుక్రీస్తు వారు బోధించిండో ఆ బోధలో ఉన్నవాడే తండ్రిని కుమారుణ్ణి అంగీకరిస్తాడు. అంటే తండ్రి అనేవాడు ఒకడున్నాడు, కుమారుడు అనేవాడు ఒకడున్నాడు. తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను క్రీస్తు బోధించిన విధానంలో బోధించిన ప్రకారంగా బోధ యందు నిలిచి ఉండక ఎవడైనా మీ దగ్గరకు వస్తే వాడిని ఇంట్లో కూడా చేసుకోగలరు. అంటేనా ఇంట్లో కూడా చేసుకోవద్దు, శుభమని కూడా చెప్పొద్దంట, ప్రైజ్ రాయని కూడా చెప్పొద్దు. ఇంత కఠినంగా రాసింది వాక్యం, అవునా? అయితే ఇప్పుడు ఒకవేళ శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాల్గొడు. ఆడైతే దరిద్రుడు, నువ్వంతే దరిద్రుడు అంటాడు. వాడితే పాలిభాగొస్తుంది, వాడి పాపం, వాడి అక్రమంలో పాలిభాగొస్తుంది, వాడి పాపంలో పాలిభాగొస్తుంది, వాడి అసత్యంలో పాలిభాగొస్తుంది. అందుకని అటువంటి వాళ్ళని దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? తండ్రిని కుమారుని ఒప్పుకోలేని వాడే క్రీస్తు విరోధి. కాబట్టి క్రీస్తు విరోధి. అయితే క్రీస్తు బోధే ఏమని బోధించిండు క్రీస్తు, అది రావాలి ఫస్ట్. ఏమని బోధించిండు? మనం ఇప్పుడు చెప్పుకునేటి నేను వాళ్ళని పొరుగుని గురించి ఓ దెబ్బ కొట్టి ఇంకో దెబ్బ చూపించి ఇది అని చెప్పి, అవునా? ఇట్లా కాకుండా ఇంకో వేరే రకాల బోధనలు అసలు సత్యాన్ని చెప్పడానికి వచ్చి ఏంటిది ఆ సత్యం అంటే నేను పరలోకం నుంచి వచ్చిన జీవాహారం, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు.
నా ద్వారానే తప్ప నేను సత్యం అన్నాడు బాగా సత్యం మరి నేను సత్యం అన్నాడు, నేను మార్గం అన్నాడు, నేను జీవం అన్నాడు, బాగానే ఉంది. నా ద్వారానే తప్ప అక్కడికి పోవడానికి ఎక్కడికి పోవాలి? తండ్రి ఎవరు అంటే ఇక్కడ ఒక ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, మరి ఆయన లేడు, ఆయన ఈయన మూర్ఖులు ఉన్నారుగా. ఎవరికి ఏం బోధిస్తాడు ఆయన? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు. ఇది బోధ, ఆయన బోధేగా. మరి ఈ బోధ కాదని చెప్పి ఆయనే ఈయన ఆయన అని చెప్పి మా దగ్గర మల్లారెడ్డి గారు డాక్టర్ గారు బిత్రి గారు. అయితే వాడు ఎట్లా అంటే ఒకరోజు మేము ఇట్లనే కొత్త ప్రాంతానికి తీసుకెళ్ళి ఏదో రెడ్డి గారు జ్ఞానం ఉంది, బోధించే జ్ఞానం ఉంది, బోధించాను కొద్దిగా అంటే డాక్టర్ గారు ఏం చేసింది, సింగర్ డాక్టర్ సూపరింటెండెంట్ వెళ్ళండి మెడికల్ సూపరింటెండెంట్ ఆయన ఏమన్నాడు, ఇట్టే చెప్పుకుంటూ వచ్చింది. ఒకరోజు అంట యేసుక్రీస్తు వారి లోకానికి రాకడానికి కారణం చెప్తుండే ఆయన. ఏం కారణము అని చెప్తుండంటే ఒకరోజంట దేవుడు చూస్తూ ఉంటే కింద చీమలు పోతా ఉన్నాయి. చీమలు పోతా ఉంటే దేవుడు ఏం చేసిందంటే అది చెప్పలేకపోతున్నట్ట, జరుగు అని చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? నేనేమో అదృశ్య శక్తిని, అదృశ్యమైన ఆకారంలో ఆత్మరూపంలో ఉన్నా, నేను చెప్తుంటే ఈ పోవట్లేదు, ఎట్లా ఏంది అని చెప్పి ఆయన అక్కడి నుంచి మానవ ఆకారంలో దిగొచ్చిందట. దిగొచ్చి చీమలు జరుగు అన్నాడు. ఎంత విచిత్రమైన బోధది పెట్టగలరు కదా. ఇట్లా చీమల భాషలో వచ్చి ఆయన జరుగు అంటే ఆయన పక్కకు పోయినంటే అప్పుడు దేవుడు అంటే ఆయన అక్కడి నుంచి ఆత్మరూపంగా ఉన్న ఆయన మనుషుల రూపంలో వచ్చి యాక్టివ్గా వాటి చీమలు జరుగంటే అవి పోయినాయంట ఆ మనుషులు వచ్చి చేయను. ఇటువంటి కథలు, ఇటువంటి మనుషులు మభ్యపెట్టే విధంగా ఆయన ఏమంటాడంటే ఆయన దేవునితో సమానంగా ఉండకూడ భాగ్యం అని ఎంచుకోకుండా ఆయన రిక్తునిగా చేసి తగ్గింపు స్వభావం కలిగి వచ్చిందని మంచి క్లియర్గా ఫిలిప్పీలు రాసిన పత్రికలో చెప్తున్నాడు. అంటే ఆయనతో సమానంగా ఉండకూడ భాగ్యం అని ఎంచుకోలేదు. లేదు అక్కడెందుకు నేను ఉపేంద్ర గారి దగ్గర ఉండాలి, నేను ఎందుకు ఉండను, అక్కడికి ఎందుకు పోవాలి, ఈ పక్కనే కూర్చుంటా అని అంటలేను. లేదు, పని ఈయనకు అప్పచెప్పిన పని చేయాలి, పోవాలి. అది తగ్గించి స్వభావంతో వచ్చింది. అందుకే క్రీస్తు కలిగిన మనుషులు మీరు కలిగి ఉండండి. ఏంటంటే ఆ యొక్క సత్యాన్ని ఎరిగేవాడుగా, దేవునికి లోబడే విధంగా, దేవుని మాటలు బోధించే విధంగా, దేవుని బోధ ప్రకారం నడిచే విధంగా మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటాడు, నేనే మార్గం, నేను సత్యం, నేనే జీవం, ఆధారం తప్ప ఎవరు పోదు. మరి మత్తయి యోహాను సువార్తలకు వచ్చినప్పటికి ఏమంటాడు, 16:42 అనుకుంటా, దేవుడు నాకంటే తండ్రి నాకంటే గొప్పవాడు. ఏమంటాడు? బోధ, అదే బోధ. చూడమ్మా యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము. యోహాను సువార్త 14:28. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. తండ్రి నాకంటే గొప్పవాడు అంటండి. ఇక్కడ ఏమంటుంది? అవునమ్మా, ఆయన బోధ ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా అయితే ఈయనకన్నా గొప్పవాడు అయితే ఎవరు ఉండకూడదుగా, అంతే కదా. ఇక్కడ ఏమంటాడు, ఏం బోధిస్తాడు? తండ్రి నాకంటే గొప్పవాడు. మరి ఏమైనా ఏసయ్య నువ్వే వచ్చేసినా ఎవరైనా పంపించారు అంటే నేనే వచ్చినా పిల్లలు బాధపడుతుంటే ఈ లోకానికి అన్నాడా? అది కూడా చదవండి ఒకసారి. లేఖన ఆధారంతో పోదాం మనం, సత్యం చేసుకోవాలి. రెండో ఇది జాన్ 8:42. యోహాను సువార్త 8:42.
యేసు వారితో ఇట్లా నేను ఆ, దేవుడు మీ తండ్రి అయిన ఎడల ఆ, మీరు నన్ను ప్రేమింతురు. ఆ, నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆ. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. ఏమంటాడమ్మా? నేను దేవుని యుద్ధ నుంచి వచ్చాను, బయలుదేరి నా వచ్చాను. అంతటి నేను రాలేదు, ఆయన నన్ను పంపిండు. పంపాడు. అమ్మా చంద్రశేఖర్ గారు పిలిస్తే నేను ఇక్కడికి వచ్చి కానీ నా అంతటి నేను రాలేదు ఇక్కడికి, అవునా కాదా? ఆయన పిలితేగా మనం వచ్చింది ఇక్కడికి. మనంతటా మనం ఎగేసుకుని వచ్చినవా? అవునా కాదు? ఇది సత్యమా అసత్యమా? సేమ్ పోయి క్రీస్తువారే పోయి ఉంటే నేను ఈ లోకానికి ఆయన పంపితేనే వచ్చిన కానీ నా అంతటి నేను రాలేదు. అంటాడా? తండ్రి పంపగా వచ్చింది. తండ్రి పంపుదా వచ్చినంటే తండ్రి అని ఒకడు ఉన్నాడంటండి ఆయన. ఈ బోధ ఎంతమంది బోధిస్తారు? యేసుక్రీస్తువారికి తండ్రి అంటే ఆది అంతము లేనివాడా, తండ్రి ఉన్నవాడు ఆయన. ఇంకో మాట కూడా చూసుకుందాం ఏంటంటే 28:18 మత్తయి సువార్త. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చి అంటాడు, వారు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఏమంటున్నాడు? పరలోకమందును భూమి భూమి అందును నాకు సర్వాధికారం ఇది క్రీస్తు బోధ జాన్సన్ బోధ? జాన్సన్ బోధ క్రీస్తు బోధ. భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడేది. అవునా? అంటే ఈయనకి ఇచ్చిన అధికారం ఎవరు ఇచ్చారు? ఈయనకి ఇవ్వబడేది అన్నాడా, నాకు ఉంది అన్నాడా? ఇవ్వబడింది. అవునా కదా? నువ్వే డాక్టర్ గారు అని నువ్వు డాక్టర్ గారు ఎవరైనా నాకు నమ్మకం ఏంటంటే ఇక గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వబడేది ఐడెంటిఫికేషన్. అవునా? ఇక అదే అంటే నేను నాకు ఇవ్వబడింది పరలోకంలో, భూలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఐఎమ్ వెటనరీ డాక్టర్, సీ మై సర్టిఫికేట్. నాకు ఆ పవర్ ఉంది. దీనికి ఏం పవర్ ఉందా? పశువులకి ఏదో పిచ్చి పిచ్చి చేస్తాను నాకు అధికారం ఇవ్వబడింది గవర్నమెంట్ అని నేనే పెద్ద తేరే గుడ్డ మీద చేసుకున్నట్టు అట్లనే అంటే నాకు సర్వాధికారం ఇవ్వడు. క్రీస్తు బోధ శాసన బోధ, ఇది బోధ. ఇంకా కొన్ని రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంతా త్వరగా తయారైంది. 1 John 4:12 చదువు. 1 Yohana 4:12. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. ఏమంటే యేసుక్రీస్తు ఏ మానవుడు అనేవాడు ఎప్పుడూ చూసి ఉండలేదు. మోసే కాలంలో మోసే కూడా దేవుని చూడలేదు. నన్ను చూస్తే నువ్వు ఆ బతికుండవరా బాబు, సత్తవరా, నువ్వు ఆ బండ సందులో పో, నా వెనక పార్శ్వాన్ని చూసుకుంటా, అది చూసినా నువ్వు ఉండలేవు, కళ్ళు పేలిపోలేవు అని చెప్పాను అంటాడు. అంటే ఏ మానవుడు అటువంటి అదృష్టమైన శక్తిని చూసుకున్నాడు. మన సూర్యుని చూడగలుగుతున్నా? ఎవరు సృష్టించిన సూర్యుడినే మనం చూడలేని పరిస్థితి ఉంటే అంత పవర్ గల దేవుడిని ఎవడు ఎప్పుడు యేసుక్రీస్తు స్వయంగా తన నోటితో ఏమంటండి, నోటితో చూడలేదు, ఎప్పుడు ఎవరు చూడలేదు అనేది ఇది క్రీస్తు బోధ, మన బోధ. కాబట్టి ఈ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఈ దుర్బోధ ఎట్లా తయారైందంటే తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుడు త్రిత్వము అని అంటారు. కాబట్టి స్విచ్ ఒకళ్ళైతే వైర్ ఒకరు, వైరు అయితే ఫ్యాన్ ఒకరు అంటారు. ఫ్యాన్ ఏమో తండ్రి అట, వైర్ ఏమో యేసుక్రీస్తు అంట, స్విచ్ ఏమో పరిశుద్ధ. కూర్చున్నాక కానీ వైర్లు వచ్చిపోయి ఏంటంటే ఈ మూడు ఒకటే అంటాడు. ఇటువంటి బోధలు ఉపమానాలు చెప్పుకుంటూ మధ్య పెడుతూ ప్రజల్ని క్రీస్తు బోధకు వ్యతిరేకంగా, క్రీస్తు విరోధంగా తయారు చేసి ఏం చేస్తుంటే విరోధమైన ఈ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ప్రార్థన విషయంలో కూడా ప్రార్థన మనం ఎవరికి చేయాలి, ఎవరికి చేస్తాము, ఎందుకు చేయాలి? యోహాను సువార్త 14:14 ఏమన్నది? నా నామంలో మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేతును. ఏమంటాడు యేసుక్రీస్తు? అంతే కదా. అంటే నాకు ప్రార్థన చేయండి, నా నామంలో ఏమడిగినా నేను నాకు ప్రార్థన చేస్తే నేను చేస్తా అన్నాడు. ఇది వాస్తవమా తప్ప? వాస్తవేనా? వాస్తవే కదా. 100% అన్నాడు. కాబట్టి నన్ను అడగండి, నేను నా నామం చేస్తాను. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేయాలా, తండ్రికి చేయాలా?
ఆ కాలంలో యేసుక్రీస్తు వారు జీవించిన 3.5 సువార్త పరిచర్య కాలంలో ఆయన నేను ఈ లోకంలో అందుబాటులో మీకు నేను ఉన్నాను కాబట్టి మీకు ఏం అవసరం ఉన్నా ఏ అక్కర్లు ఉన్నా కానీ నేను చేస్తా మీరు నా నామం అడగండి, నన్ను అడగండి, నేను చేస్తాను. ఇది సత్యం, 100% సత్యం. ఏమ్మా ఉమ్మమ్మ, సత్యం 100% సత్యం. నేను ఉన్నా అందుబాటులో. ఉమ్మమ్మ అంటే ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించినని ఆయన మీకు అనుగ్రహించని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు బోధేనా? అంటే ఇప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేయాలి? క్రీస్తు అయితే లేడుగా, ఏమంటాడు? నా ద్వారా చేయండి, తండ్రికి చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటాడు? అరే పిచ్చిముండు అడుగులారా, మీరు ఎట్లా ప్రార్థన చేయాలో చెప్తున్నారు అని 6వ అధ్యాయం చూడమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వల్లే ఉండకూడదు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన తెలియను. నన్ను అడగక మునిపన్నాడా, తండ్రిని అడగక మునిపన్నాడా? మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఎవరికి తెలుసు అంటాడు? ఆయనకా నాకంటాడా? అవునా? క్లియర్గా ఉన్నదిగా, ఆయన అక్కర తెలుసు కాబట్టి చదువు క్లియర్గా. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడు, పరలోకమందున్న తండ్రి, మీ నామమున పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. నా అనుదిన ఆహారము నేను మాకు దయచేయము. అదేం మనకి తెలిసినే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలి క్లియర్గా చెప్పుకోవచ్చు. పరలోకమందు మా తండ్రి, నామ పరిశుద్ధపరచుగా, మీకు నామం ఉంది, ఆ నామ పరిశుద్ధపరచుగా, మీ రాజ్యం వచ్చిందాక అదే ప్రార్థన. ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న, రాజ్యం వచ్చేసి క్రీస్తు రాజ్యం జరుగుతుంది. ఇక నీ రాజ్యం వచ్చింది కాక ఎట్లా ప్రార్థన చేస్తాం? క్వశ్చన్ ఇది. నీ రాజ్యం ఇప్పుడు క్రీస్తు రాజ్యం నడుస్తుంది, రాజ్య పరిపాలన జరుగుతుంది, రాజ్యం వచ్చేసిన తర్వాత పరలోక ప్రార్థన చేస్తా ఉంటారు. ఇప్పటికీ నీ రాజ్యం వచ్చును గాక, నీ వచ్చును గాక అంటే వస్తుంది అని ఇంక ఎదురు చూపుతాడంటే క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అది ఇంకా రాలేదు, వస్తుంది కాబట్టి వచ్చును గాక అని ప్రార్థన చేయనట్టు. ఆల్రెడీ ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. దేవుని రాజ్యం మన మధ్యనే ఉండదంటే ఒక సందర్భంలో. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యనే ఉన్నట్టు ఒక సందర్భం. ఏ కార్యాలు చేస్తే ఎట్లా ఉంటుంది మన మధ్యనే అని చెప్తాం. కాబట్టి ఆ ప్రార్థన విషయం వస్తే అది దాని లోపైంది, దాని సంగతి రాదు. ఏమంటాడు? మీ తండ్రిని అడగక మునిపే ఎక్కర్లేదు తెలుసు కాబట్టి తండ్రికి ప్రార్థన చేయాలి. ఏమే చెప్పేసి. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎవరు చేయాలంటే తండ్రి అయిన దేవునికి కుమారుని ద్వారా అంటే క్రీస్తు ద్వారా ప్రార్థనలో ఖచ్చితంగా పాటించాల్సింది ఎవరైనా సరే. ప్రార్థన చేయంటే ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఇట్లా కాదు, ఈ క్రీస్తు బోధ ఎందుకు కాకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన వేస్ట్, వ్యర్థమే, వేస్ట్. ప్రార్థనల్లో ఎక్కువ ఏం చేస్తామంటే తండ్రి పరిశుద్ధ మహోన్నతుడ గొప్పదేవా, నీ అమూల్యమైన నీ రక్తం ద్వారా నన్ను కడిగేసిన. ఎవరు కడిగిండు? కడిగింది ఎవరు? తండ్రి కడిగిందా? తండ్రి కడగటానికి రక్తం లేదు కదా, కుమారుడు కడిగిండు. నువ్వు ప్రార్థన చేసేది కుమారుడికా తండ్రికా? యోహాను సువార్త 4:23 చూడండి. వస్తుంది ఎవరిని? తండ్రిని. చదవమ్మా, కంటిన్యూ. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తనను ఆరాధించు వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుతాడు, నేను కోరట్లేడా? అర్థమవుతుందా పాయింట్? కొడుతు కాబట్టి ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించమని చెప్తాను. నీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తారు, నాకు తెలిసిన దాన్ని మీరు ఆరాధిస్తూనే ఉంటారు. అంటే ఆరాధన కూడా ఎట్లా చేయాలనేది కూడా అక్కడ క్లియర్గా తీసుకొస్తారు. దోల్చింది అక్కడ సమర స్త్రీతో చెప్తున్నారు అన్నమాట అక్కడ లేకుండా. అయితే ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించమని చెప్తాను. బోధ అది క్రీస్తు బోధ. ఇందా మనం చెప్పుకుని చదువుకుంది అదే. క్రీస్తు బోధ నిలవకుండా దాన్ని విడిచిపెట్టేవాడు క్రీస్తుకు విరోధి. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత ఆయనకి లేదు. కదా, ప్రార్థన ఇంపార్టెంట్, మెయిన్. నువ్వు మంచి కార్యాలు చేస్తావు, నువ్వు ఒకటి సాయం చేస్తాను, నువ్వు మంచి సాయం చేసే మనిషి, ప్రేమించే మనిషి, మెంటల్గా ప్రేమించే మనిషి, సాయం చేసే మనిషి, ఆదరించే మనిషి, భక్తి భావాలు గల మనిషి. కానీ ప్రార్థనలో తప్పితే ఫెయిల్ అవుతాడు.
అదేంటి ఇన్ని చేస్తాను తర్వాత ప్రార్థన చేస్తే ఫెయిల్ అవుతాం అని అనుకోవచ్చు మనం. అమ్మా ఒక ఇది లెక్క ఇచ్చిండు, లెక్క ఇస్తే సాగదీసి స్టెప్ బై స్టెప్ మైనస్ దగ్గర ప్రెస్ చేస్తే ఏమైంది లాస్ట్లో స్టెప్ బై స్టెప్ లెక్కని చేసుకుంటా కిందికి పై నుంచి కింద దాకా వస్తాను. వచ్చేసి ఆన్సర్ వచ్చే దగ్గరికి వచ్చేసరికి 7ని 5ని కలపాలి, కలిపి 12 అని పెట్టాలి. ఆన్సర్ అని పెట్టి 7, 5, 12 అని ఆన్సర్ అని పెట్టి 12 చూపించేస్తే అది రైట్ ఆన్సర్. 7, 5 పెట్టి మైనస్ పెడితే 12 కాదుగా, 2 అంటే ఆ మైనస్ ఆన్సరేగా. సేమ్ ప్రేయర్ కూడా అదే సిచ్యువేషన్. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేయి, ఎంత భక్తి భావం జరిగింది ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ఎన్ని దెయ్యాలలో కొట్టు, ఎన్ని స్వస్థాలు చేయి, ఎన్ని చేసినా యేసుక్రీస్తు వారు బోధయంలో నిలిచకుండా ప్రార్థన చేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఫెయిలే, పాస్ అయ్యేది. నువ్వు అక్రమం చేయవాళ్ళారా, అక్రమం చేయ. నేను ఇంతగానో మొత్తుకుంటే నా మొత్తుడు వినకుండా నువ్వు తిరిగి మళ్ళీ అదే ప్రార్థన చేసినావు అని చెప్పను. ఇదే ఒకసారి ఎక్కడ అది మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏమంటాడమ్మా? ప్రభువా ఏసాయని కాపాడని చచ్చిపోతున్నా అదయ్యా ఇదయ్యా అని ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకుంటా ఎవడైతే వెళ్తాడో తండ్రి చిత్త ప్రకారం కాకుండా వెళ్తాడో వాడిని అంగీకరించనంటాడు. తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో ఆయనకు చదువు మళ్ళీ క్లియర్. ప్రభువా ప్రభువా అని పిలుచు అని నన్ను పిలుచు ప్రతి వాడును. నన్ను అంటే యేసయ్య, నన్ను ప్రభువా యేసయ్య అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఏదేంటి మరి? అదేంటిది? అంత త్యాగం చేసిన మూర్తి ఆయన, త్యాగపరుడు, యథార్థపరుడు, పరిశుద్ధుడు, ఆయన కాదని నన్ను పిలిచి పరలోక రాజ్యం ప్రవేశించినట్టు ఏంటిది? దానికి రీజన్ ఎందుకు చెప్తాండి? అక్కడ రీజన్ చెప్తాడా? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నన్ను పిలవటం కదా పిచ్చిమోండా కొడుకులారా. ముందు నా తండ్రి చిత్త ప్రకారం చేయి, నన్ను కాదు పిల్లలు, నన్ను ప్రార్థన చేయ. ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను అడగమన్నా అడిగింది, అవి చేసి అయిపోయింది. కానీ నేను వెళ్ళిపోతాను. ఆ దినము మీరు నన్నేమి అడగరు, నా పేరట తండ్రిని అడుగు, ఆయన అనుగ్రహించడని చెప్పేసి మీకు చెప్పిన తర్వాత కూడా నన్ను పిలిచిన ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అంటే ఆన్సర్ తప్పు. తర్వాత మీ ఇక్కడంటే అదేంటండి మీ నామం దయ్యం వెళ్ళగొట్టలేదా, మీ నామం అజ్జేలా, దస్తీలు ఇసిరేయలేదా, నీళ్లు చల్లలేదా, అదే చదువు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. చూసిన ఏమంటుంది? నీ నామం దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నాన్న అద్భుతాలు చేయలేదా, నీ నాన్న టచ్ అంటే పోలేదా, బొచ్ అంటే పోలేదా, ఇవన్నీ పోలేదా, ఇన్ని చేసిన కదా నన్ను కరకరించావా అంటే చాలు అక్రమం చేసిన వాళ్ళారా. ఇంతసేపు మొత్తుకుని ఎన్ని మాటలు చెప్పిన, ఎన్ని బోధలు బోధించిన, నా బోధలో ఉండకుండా నువ్వు నన్ను ఇచ్చేస్తే కరెక్ట్ కాదా అని చెప్పి చల్ అక్కడ మీరు అక్రమం చేసి నన్ను కాదన్నారు, నన్ను తోసిపుచ్చింది, నాలో మీరు నిలవలేదు కాబట్టి నువ్వు అక్రమం చేసిన వాళ్ళ నా ఎదురు నుంచి పొందాను ప్రవేశం. అంటే ఇప్పుడు నేను చూసిన ఒక లెక్క ఇచ్చిన తర్వాత పై నుంచి లెక్క చేసుకుంటూ 7కి ప్లస్ కలప, 7ని 5 కలపరా, ప్లస్ పెట్టరా అంటే మైనస్ పెట్టి 7లోంచి 5 తీసేస్తే 2 అని పెట్టి ఆన్సర్ పెడితే ప్లస్ చేస్తేనే 12 వస్తుందా బాబు, 2 కాదు అని చెప్పి మొత్తం అంత పొడుగు రాసిన కానీ మార్కులు ఎత్తడా? అంత కష్టపడి అన్ని చేసిన కానీ 10 ఎత్తడా? 15కి 7 కదా, మొత్తానికి ఇంటికి కొట్టేస్తుంది. సేమ్ ప్రాసెస్ చేసుకుంటున్నాడు బోధిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త. మనం ఎవరికి ప్రార్థన చేస్తాం, ఎందుకు చేస్తాం, ఎవరి ద్వారా చేయాలి, ఏం చేయాలి, ఎవరు ఖచ్చితంగా. ఇది యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో బోధించిన బోధ. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు, తర్వాత ఆదరణకర్త పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడి ఆయన అపోస్తులు, ఆదిమ అపోస్తులు. మరి వాళ్ళు ఏం బోధించారు, వాళ్ళు ఏం ప్రార్థన? ఎఫ్ఎస్సి 5:20 కదమ్మా, ఎఫ్ఎస్సి 5 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుట. పౌలు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటాడు క్లియర్గా చదవమ్మా. మన ప్రభువైన
యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉంది. ఏమని ఖచ్చితంగా క్లియర్గా నేను దేవుడికి తెలియదు. ఎవరు అపోస్తులు శిష్యులు కూడా అదే మాదిరి బోధించారు. క్రీస్తు ఏది బోధించారో వాళ్ళు అదే బోధించారు. కాబట్టి ఆ బోధ ఇంకా బోల్డ్ రిఫరెన్స్ ఉన్నాయి, చదువుకుంటూ పోతే వెళ్ళాలి అటువంటి రిఫరెన్స్. ఆఖరికి ఆయన ఎక్కడికి పోతా అన్నాడమ్మా పరలోక రాజ్యం వెళ్ళే ముందు ఏమంటాడు? పరలోక రాజ్యం మత్తయి వార్త ఒకసారి చూద్దాం, అది కూడా చూసి ముగించేసుకుందాం. మత్తయి అనుకుంటా. పది 40 చూడండి ఒకసారి. ఉదయం కాదు అది అది ఎక్కడ ఉన్నది గుర్తులేదు కానీ ఏమంటాడంటే నా తండ్రి మీ తండ్రి, నా దేవుడును మీ దేవుడు. ఎక్కడికి పోతున్నావా అని అడుగుతారు యేసుక్రీస్తు అని. అయ్యా గారు ఎక్కడికి వెళ్తాను మీరు అంటే, అమ్మా నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడును మీ దేవుని యొద్దకు నేను ఎక్కిపోతున్నా. లాస్ట్ మాట అయింది. ఎక్కడికి వెళ్తావా? నేను కనపడం లేదు మీకు, నేను వెళ్ళిపోతాను, ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నా అంటే ఎక్కడికి పోతున్నావు అంటే నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన ఆయన యొద్దకి వెళ్తున్నది. ఎక్కడ మతస్థులు ఎక్కడ గుర్తులేదు. కాబట్టి ఆయన బోధ ఎందులో నిల్చుందాం, బోధ ప్రకారం నడవటానికి ప్రయత్నం చేద్దాం ఆ సత్యాన్ని. ఎందుకంటే అటువంటి బోధించే వాళ్ళకి మనం ఏం చేయాలంట? శుభాలు కూడా చెప్పొద్దంట, వందనాలు చెప్పొద్దంట, ఇంటికి రాని చెప్తాంట. ఏం చేయమంటాడు? ఒకవేళ అటువంటి వాళ్ళకి మనం పరోక్షంగా సపోర్ట్ చేస్తే ఏమైందంట, వాళ్ళ దుష్టత్వంలో మనం కూడా పాలుస్తూ పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ బోధ ఏమైందిరా అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది త్రిత్వమైనది, ముగ్గురు ఒకటే ఉన్నది. కాబట్టి మనం అదే ఆరాధన చేద్దాం. తండ్రి చేసిన కుమారుడు చేసిన ఒకటే ఆరాధన, ఒకటే ప్రార్థన. కాబట్టి తండ్రికే చేద్దాం, తండ్రి కాకుండా కుమారుని చేద్దాం. కుమారుడు చేయడం జరుగుతుంది. ప్రార్థన స్టార్ట్ చేసేప్పుడు తండ్రి అని స్టార్ట్ చేస్తారు. నీ గాయపడిన హస్తం చేస్తాను కాపాడిన తప్పు, నువ్వు మాపై శిలువను కార్చినవే తప్పు. ఇవన్నీ కూడా మాటలు ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి. ఆ మాటలనే రావాలి. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఇటువంటి పదాలు దొరికినాయంటే ప్రార్థనతో తప్పే. ఆమెనని ఆమెన్ అని ఎవరైనా అన్నా కానీ వాటితో పాటు మనం కూడా పాలుభాగస్తున్నామే. ఈ మాట చెప్తేనే నలుగురు రాష్ట్రం ఈ మాట చెప్తేనే నలుగురు కట్ అయిపోయింది, మైనస్ అయిపోయింది. ప్రేమగలిగిన మా తండ్రి, మా దేవ నాయన, ఈ దినాన ఈ క్షణమందు ఈ నిమిషమందు మమ్మల్ని సజీవులకి వచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. కలిగిన తంతయు మీరిచ్చినది దేవ, దానికి కూడా స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ సాయంకాల దినమందు ఈ గృహం కూడికలో పాల్గొని ఉన్న మమ్మల్ని మా అందరినీ దీవించండి తండ్రి. నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఈ రోజున ఈ దినమందు తండ్రి నీ ఆధిక్యత గురించి, నీ కుమారుని యొక్క ఆధిక్యత గురించి మేము సత్యాన్ని ఎరిగి ఉన్నాము తండ్రి. జ్ఞానముని ఇవ్వండి ప్రభువా. ఇంకా మా ద్వారా ఇంకొంతమంది రక్షణ మార్గం నడిపించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అంత్య దినంలో ఎందుకు తండ్రి మాలాంటి వారందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. మా చివరి శ్వాస వరకు తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఈ సువార్తని ప్రకటించే అవకాశాన్ని మాకు ఇవ్వండి తండ్రి. నాయన ఈ రోజు ధ్యానించిన వాక్యాలని మా మనసులో నాటుకునేలా చేయండి ప్రభువా. మా ద్వారా ఇంకొంతమందిని మీ మార్గంలో నడిపించే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నాయన ఈ గృహంలో ఎవరెవరికైతే ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఒకసారి వాళ్ళని చూడండి ప్రభు, వాళ్ళని ముట్టండి ప్రభు, స్వస్థపరచండి తండ్రి. ఆంటీ గాని అంకుల్ గాని ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ ఉన్న పిల్లల్ని కావచ్చు కానీ పెద్దలు కావచ్చు కానీ తండ్రి, ఒకసారి వాళ్ళ మనసులో ఎరిగిన వారో ప్రభు, మనసులో ఏ బాధ ఇబ్బంది
విరిగిన నలిగిన మనసు గల వారు ఉన్నారో ఒక్కసారి చూడండి ప్రభువా, ముట్టండి ప్రభువా. మనసులో ఎరిగిన వారు ప్రభువా, హృదయ రహస్యాలు ఎరిగిన వారు తండ్రి. నాయన ఈ జీవితం మీరు ఇచ్చిందే తండ్రి. మీరు ఎటువంటి మార్గాలు నడిపించిన నడవడానికి సిద్ధపరచండి ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈ అంత్యకాల దినం అందరూ సిద్ధపరచండి ప్రభువా, ఈ మార్గంలో నడవడానికి తండ్రి. నాయన ఈ చిన్ని ప్రార్థనలు ఆలకించమని యేసుక్రీస్తు నామం ద్వారా మళ్ళీ బతిలాడి వేడుకొంచిన పరలోకపు తండ్రి. చిన్న ప్రార్థన ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కొద్దిసేపు మాతో ముందు మాట్లాడినందుకే వందనాలు దేవా. నీ సత్య మార్గం నడవాలని ఆశపడుతున్న నీ బిడ్డలు ఒకప్పుడు తను నీ సత్యం ఎరగని చీకటి దశలో చీకటి స్థితిలో ఉన్న నీ బిడ్డలు సత్యంలో నడిపించబడుతూ తండ్రి సత్యం ఎరగాలని సత్య మార్గంలో ఉంటూ నిన్ను ఎరిగి నీ సన్నిధిలోకి రావాలని ఆశపడుతూ ఈ గృహ గుడికల ద్వారా తన మందిరానికి వస్తుండగా తండ్రి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పూర్వపున్న అసత్య చీకటిలోంచి తొలగించండి. నీ సత్య వెలుగులోకి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. నీ సత్య బోధయందు నిలిచిన నీ బిడ్డలు నిత్యము అనుగ్రహించబోవు నిత్య రాజ్యంలోకి ప్రవేశం పొందుతున్న బిడ్డలుగా నీ బిడ్డలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలకు కలిగిన కష్టాలను బట్టి ప్రార్థిస్తున్నగా ఆలకించండి. వారికి కలిగిన కష్టాలను తొలగించండి తండ్రి. శారీరపరంగా ఇబ్బంది పడుతుండగా నీ బిడ్డల్ని తండ్రి ముట్టండి, స్వస్థపరచండి, సమాధానపరచండి, నెమ్మదిపరచండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం చేత నీ కుటుంబంలో దీవించబడే విధంగా తండ్రి దీవించండి, నడిపించమని ప్రార్థిస్తున్నాను. మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులను తొలగించండి తండ్రి. అశాంతి వేదనపరమైన స్థితులు కలుగుతున్న శోధనలను తప్పించుకునే విధంగా జయించే రీతిలోని బిడ్డని విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మరి ప్రాముఖ్యంగా నీ బిడ్డలు తండ్రి ఈ మాసం నివేశిస్తుండగా నివాసం చుట్టూ దూతల కాపుదల దయచేయడం అంధకార దురాత్మ చీకటి దయ్యాల ఆత్మలు స్వీకరించిన శోధనల వేదన కలగకుండా వాటి మూలంగా ఇబ్బందులు కలగకుండా తండ్రి యేసు నామములో లేపరిచి నీ దూతల కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కలిగి ఉన్నదంతయు తండ్రి నీకే అప్పగించుండగా తండ్రి సమస్తం సమకూర్చి జయించే దేవుడు కాబట్టి నీపై ఆధారపడిన నీ బిడ్డల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉచితమైన మన దినాలను మళ్ళీ ఒకసారి కోరికలో తండ్రి మీ కమ్ములే మాటలు గ్రహించి ఫలించే దిశలో మమ్మల్ని నడిపించమని కుటుంబానికి తోడైన ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్ గారు మీకు ప్రార్థిస్తున్నాను, జీవిస్తున్నాం తండ్రి. మా సన్నిధిలో వచ్చి తండ్రి మాతో సహాసం కలుగుతున్న బిడ్డ ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఇంకా తండ్రి బిడ్డ మంచిగా స్వరంతో పాటలు పాడుతూ తండ్రి ఎక్కువగా నామాన్ని గణపరిచి మహిపరిచే విధంగా నేను జీవించండి చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండేది తండ్రి. ఒంటరిగా ఒంటరిగా మీ వ్యాపక కష్టం కలగకుండా ఏ దృష్టిని ముట్టకుండా లయపరిచి సంపూర్ణత కలిగేసి మరి సేవాపరిచయంలో మరి ఎక్కువగా నడిపించి జరిపించమని ప్రార్థిస్తున్నాను. విక్కిని జ్ఞాపకం చేసుకొని ఉద్యోగం చేస్తుండగా ఉద్యోగంలో ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు కలగకుండా అధికారులతో తోటి వారితో సమాధానం కలిగి బిడ్డగా ఉంచుతుంది. కష్టతరమైన పనుల తండ్రిని బిడ్డగా తోడైన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి వాక్యాన్ని బోధిస్తుండగా మీ వాక్య జ్ఞానాన్ని బిడ్డ అనుగ్రహించి మంచి సాధనంగా వాడుకోమని మరెక్కువ ఆత్మని తండ్రి మీ సన్నిధి నడిపించే ఒక సాధనంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. బయటకు ప్రార్థించిన ప్రార్థన ఆలకించండి. ఈ సత్య మార్గం నడుస్తూ సత్యాన్ని ఉంటుండగా వాక్యాన్ని బోధిస్తుండగా మీ ఆత్మచేంద్రాలు అభిషేకించండి. మీ బిడ్డని సన్నిధిలో మరి ఎక్కువ సమయం గడిపే విధంగా మీ జ్ఞానం చెప్పి నడిపించండి. అదే మాదిరిగా తండ్రి వాక్యాన్ని బోధిస్తుండగా మీ సత్య వాక్యాన్ని బోధిస్తూ మరి ఎక్కువ ఆత్మలో హృదయాల్లో ఈ వాక్యాన్ని పంపించే విధంగా మాట్లాడడానికి సహాయం చేయించండి. అటు వాక్య శక్తిని బిడ్డకు అనుగ్రహించి ఆత్మశక్తి అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్నపాప పెద్దపాపను జ్ఞాపకం చేసుకుంటుంది. బిడ్డలు ఒంటరిగా యవనస్తురాలుగా ఉంటుందిగా తండ్రి బిడ్డలు మీరు తోడైంది. మీరే రక్షకుడు అవ్వండి, మీరే వైద్యుడు అవ్వండి, మీరే కాపురైండి, మీరే దేవుడండి, మీరే యజమానుడై, మీరే తండ్రి, మీరే సమస్తమై తండ్రి. ఒంటరిగా ఉన్న బిడ్డల్ని తండ్రి యవన దశలో ఉన్న బిడ్డల్ని ఎవరు నేర్చని నుంచి దూరపరిచి తండ్రి మీ బిడ్డల్ని మీరు మీ సన్నిధిలో మీ హస్తాల కింద గొప్పపరిచి కాపాడుతండి. చక్కని చదువు నుంచి మార్పులతో ఉన్నతమైన స్థితిలో తండ్రికి పేరు తెచ్చి మీ నామాన్ని గడిపరిచే బిడ్డలుగా ఉంచి దీవించండి. ఆసక్తి కలిగినట్టుగా తండ్రి ఆశీర్వాదాలతో ఉంచి నడిపించమని కార్యాల చేత బలపరచండి. నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే మనసు లేకుండా నిత్యము నిన్ను ఆరాధిస్తూ గుణయాడుతూ తండ్రి మీ నామాన్ని వహింపరిచేట్టుగా ఉంచమని పూర్తిగా సంఘం అంతటి తోడై నీ కార్యాలు జరిగించమని రాలేని వారి రాలేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరూ ఈ సత్య మార్గం నడుస్తూ ఆత్మీయంగా ఫలించే దిశలో నడిపించి జీవించాలని మీ చిత్రమైతే తండ్రి ఏర్పరచబడ్డ యొక్క చిన్న కూడికని వారి మరొకసారి మళ్ళీ జరిగించడంలో సహాయం చేయించండి. మీరే తోడని ప్రార్థన ఆలకించి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలయ్య గారు.
శుభవేళ అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం ఇవి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది కలకాలం మీరు కలిసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం